నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ. ప్రధాని మోడీతో మీటింగ్ కి ముందు రష్యా కీలక ప్రకటన. ఇండియా నుంచి దిగుమతులు, భారతదేశం నుండి తన దిగుమతులను పెంచడానికి ఇప్పుడు నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా సూచించింది. దీంతో రష్యా తన మార్కెట్ను భారతీయ వస్తువులు, సేవలకు మరింత తెరవబోతోంది. అయితే రష్యా నుంచి ఈ ప్రకటన భారత వ్యాపారులకు సంతోషం కలిగిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 4-5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. దీనికంటే ముందే రష్యా భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశంతో తన వాణిజ్య సంబంధం ఏకపక్షంగా ఉండకూడదని రష్యా స్పష్టం చేసింది. భారతదేశం నుండి తన దిగుమతులను పెంచడానికి ఇప్పుడు నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా సూచించింది. దీంతో రష్యా తన మార్కెట్ను భారతీయ వస్తువులు, సేవలకు మరింత తెరవబోతోంది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ వాణిజ్య సమతుల్యత ప్రస్తుతం రష్యాకు అనుకూలంగా ఉందని అంగీకరించారు. ఎందుకంటే రష్యా భారతదేశానికి పెద్ద మొత్తంలో చమురు, ఇంధన వనరులను విక్రయిస్తుంది. భారతదేశం కొనుగోలు తక్కువగా ఉన్నాయి. మేం భారతదేశం నుండి కొనుగోలు చేసే దానికంటే ఎక్కువ అమ్ముతున్నామని మాకు తెలుసు. మా భారతీయ స్నేహితులు దీని గురించి ఆందోళన చెందుతున్నారని పెస్కోవ్ అన్నారు. ఈ ఆందోళనను పరిష్కరించడానికి రష్యా ఒక పెద్ద అడుగు వేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ పర్యటన సందర్భంగా ప్రత్యేక దిగుమతిదారుల ఫోరం జరుగుతోంది. భారతదేశం నుండి రష్యా మరిన్ని వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి మార్గాలను అన్వేషించడం దీని ప్రాథమిక లక్ష్యం. అయితే చమురు వాణిజ్య పరిమాణంలో తాత్కాలిక తగ్గుదల ఉన్నప్పటికీ రష్యా భారతదేశానికి కీలక ఇంధన భాగస్వామిగా ఉంటుందని పెస్కోవ్ స్పష్టం చేశారు. మోడీ పుతిన్ భేటీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశానికి అధికారిక పర్యటనలో ఉంటారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన 23వ భారతదేశం రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.